ఒక్కొక్కసారి ఈ కోడిని చూడు, ఇంక ఈ గుడ్లను చూడు. ఇక్కడ వైట్ కలర్గా ఒక కోడి మస్తుగా ఉంది ఆడ. ప్లస్ ఇగో ఇది ఒకటి రెడ్ కలర్ కోడి, 2 అయిపోయింది. దాని తర్వాత ఇంతే కాదు, ఇడు 3వ కోడి కూడా చూపిస్తాను. ఇది 3వ కోడి ఇక్కడ కనిపిస్తుంది. 3 కోళ్ళు, 3 కోళ్ళ కింద గుడ్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్త గుడ్లు పెట్టినవి తీసుకొచ్చిన, అవి 3 కోళ్ళ కింద ఖరాబ్ గుడ్లు ఉన్నాయి మామ. నిన్న క్యాండ్లింగ్ చేసిన, ఒక్క దాంట్లో కూడా ఒక్క పిల్ల కూడా అవుతలే. ముందేం చేద్దాము అంటే, ఇగో ఇక్కడ ట్రే ఉంది కదా, ఒక ట్రేలో నేనేం చేస్తాను అంటే, ముందటి పాత గుడ్లు మొత్తం దీంట్లో తీసుకొని ఇప్పుడు ఈ గుడ్లను జమ చేద్దాం. ముందేం చేద్దాం, అన్నిటికన్నా ముందు దీన్ని లేపేసి ఏం చేద్దామంటే, ఇగో ఈడ ఒడ్లు ఉన్నాయి, ఈ ఒడ్ల కాడ ఇడిచిపెడదాం. ఇది తినేసి నీళ్ళు తాగేసిన తర్వాత దీంట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే, సడన్లీ మెయిన్ ఏంటంటే మా వర్కర్స్ ప్రాబ్లమ్ చూడు. ఇప్పుడు నీళ్ళు సరిగా పెట్టరు, ఈ క్లీనింగ్ సరిగ్గా ఉండదు. ఈడ ఈ గుడ్లను చూడు, ఇది పలగొట్టుకొని తాగేస్తుంది. దీనికి కొద్దిగా తూడ్చి పెడదాము అన్నట్టు కూడా ఉండదు. ఎందుకంటే ఇట్లా తూడ్చి పెడితే ఇట్లా ఖరాబ్ కావు మామ. ఇవి గోడి ఒక గుడ్డు ఖరాబ్ చేసేసింది, పలగొట్టేసింది అంటే ఎంబడే దానికో బట్ట తీసుకొని తూడ్చి పెడితే ఏంటంటే ఖరాబ్ కావు గుడ్లు అన్నట్టు. అందుకని ఈ వర్కర్స్లను నమ్ముకుంటే గిట్టనే ఉంటుంది మామ. ఏం చేద్దామంటే వీటికి తీసేస్తున్నా ఇప్పుడైతే. ఇక ఈ గుడ్లనన్నిటిని తీసేసి ఈ కొత్త గుడ్లు వేద్దాం. ఈ కొత్త గుడ్లు వేసిన తర్వాత కూడా ఒకవేళ వర్కర్ సరిగా దీనిపైన కన్నేయక సరిగా టైం మీద దాన పెట్టకుంటే ఏమవుతుందంటే కోళ్ళు గుడ్లు పలగొట్టుకొని తాగేసినప్పుడు ఒక్క గుడ్డు పగిలిపోయినప్పుడు పగిలిపోయిన గుడ్డు ఏమవుతుంది, వేరే గుడ్డు పైన అంటుకున్నప్పుడు దాన్ని కూడా పొడిచి తాగేస్తుంది. అట్లనే పిల్లలు వెళ్ళాయి. ఇగో గిట్లా రెడీ చేయాలి. ఇట్లా రెడీ చేసి ఇప్పుడు ఈ గుడ్లను వేసేస్తున్నా నేను. ఇగో 3 గుడ్లు, దాని తర్వాత ఇవో 3 గుడ్లు, 3 6 గుడ్లు, 6 ప్లస్ 6 9 గుడ్లు, 9 గుడ్లు 10 11 12 గుడ్లు. 12 గుడ్లతో దీనికి కూర్చోబెడతాం. ఎందుకంటే ఎక్కువ గుడ్లు లేవు, తక్కువ ఉన్నాయి, 3 కోళ్ళు ఉన్నాయి కాబట్టి 12 గుడ్లతోటి కూర్చోబెడుతున్నా ఈడ. దాని తర్వాత ఇక్కడున్న కోడిని కూడా ఎర్ర లేపి దానిపైన ఇడిచిపెడదాం. దామ్మ ఇక్కడ కూడా ఇగో ఈ గుడ్లలా ఇవి కూడా తీసేద్దాం. ఇగో మొత్తం ఖరాబ్ అయిపోయినాయి మామ. ఎందుకంటే టైం మీద దానా పెట్టాలి. దానా పెట్టకుంటే కోళ్ళు ఏం చేస్తాయి, గుడ్లు పలగొట్టుకొని తాగేసినప్పుడు ఏమవుతుంది, ఖతం అన్ని గుడ్లు అయిపోయాయి అన్నట్టు అవుతుంది. ఇక 3 2 5 6 7 8 9 గుడ్లు దీనికి వేస్తున్నా. 9 ప్లస్ ఇంకోటి వేద్దాం, 10 గుడ్లు వేస్తున్నా మామ దీనికి. దాని తర్వాత మిగిలినవి 3వ కోడికి వేసేద్దాం. తీసుకొని పోదాం. ఇక ఈ 3 కోళ్ళు ఇప్పుడు ఏంటంటే ఈ గుడ్లను ఏం చేద్దాం, ఇవి కూడా బాతుగుడ్లు వేసినట్టు బాతుగుడ్లకు కూడా సేమ్ అదే తీసేసి ఏం చేద్దాం, దీనికి జాగా రెడీ చేద్దాం. దీంట్లో ఏముంది, గడ్డి లేదు, కొద్దిగా గడ్డి వేద్దాం. ఈ గడ్డి వేసి ఇట్లా పుష్కలు ఉండదు మామ. ఇట్లా గుడ్డు పుష్కలు ఉంటే ఏమవుతుందంటే గుడ్లు పలగొట్టుకొని తాగేస్తే అలవాటు అవుతుంది. దీంట్లో ఉన్న గడ్డి మొత్తం తీసి దీంట్లో వేస్తున్నా. ఇక్కడ మా వర్కర్లు లేరు ఇప్పుడు. మా రమేష్ ఆవులను కట్టేయనికే పోయిండేమో. ఇట్లా రెడీ చేసిన తర్వాత దీనికి ఎన్ని గుడ్లు వస్తాయి చూద్దాం. దీని 3 4 5 6 7 8
9 ఇది కూడా కూర్చోబెట్టేద్దాం. 9 10 గుడ్లు మామ. ఇది ఒక్కటి ఎర్రగా ఉన్నది, నేను వేద్దామా వద్దా? వేసేద్దాం. 11. ఇక మిగతాయి మొత్తం ఈడ ఇన్ని గుడ్లు ఖరాబ్ అయిపోయినాయి. ఈ గుడ్లను ఏం చేస్తా అంటే, ఈ గుడ్లు ఖరాబ్ కాకుండా మంచిగా ఉండాలి అంటే ఈ దాంట్లో గిట్లా గుడ్లను ఇట్లా పెట్టి మంచిగా దీని పోంటి రోజు 2 బకెట్లు నీళ్ళు వేస్తే, ఒక్క బకెట్ నీళ్ళు వేస్తే చల్లగా ఉంటాయి మామ. మెయిన్ అది. ఇక కోళ్ళు వలగొట్టకుండా దీన్ని ఏం చేద్దామంటే ఈ రేకును ఇట్లా పెట్టేద్దాము. ఇట్లా మెయిన్ ఏంటంటే ఎలుకలు పోయి కూడా పగిలిపోతున్నాయి గుడ్లు. ఎలుకలు పోకుండా చూసుకుంటే సరిపోతుంది.